హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఇమ్రాన్. మీరు చూస్తున్నారు నెవర్ సెటిల్ మోటో వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. కాదు, ఈరోజైతే నేను ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా మన ఛానల్ నేమ్ ఇప్పటి నుంచి వచ్చేసేసి ఐకేపీ వ్లాగ్స్. మీకు ఎందుకు చేంజ్ చేశానన్నది ఈ వీడియో అన్నది క్లియర్గా మీరు చూస్తే మొత్తం ఎండ్ వరకు మీకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఉప్పలపాడుకు సంబంధించినటువంటి బర్డ్స్ పక్షుల సంరక్షణ కేంద్రంలో ఉన్నాం. ప్రస్తుతం మనం మీకు మొత్తం ఓలార్ వ్యూ అన్నది ఆల్ సైడ్స్ ఎట్లా ఉంది అన్నది 360 డిగ్రీస్ 360 డిగ్రీస్లో చూడవచ్చు. మీరు పెద్దగా చేయాల్సిన పని ఏం లేదు. మీ ఫోన్ ఉంటే ఫోను, లేకపోతే డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో మౌస్తో జస్ట్ స్క్రీన్ స్లైడ్ చేయండి. డెస్క్టాప్ ల్యాప్టాప్లో చూడడం అయితే, ఫోన్లో చూడడం అయితే మీ యొక్క ఫింగర్తో స్క్రీన్ పైన ట్యాప్ చేసి స్లైడ్ చేస్తూ ఉండండి. టోటల్ ఆల్ సైడ్స్ వ్యూ అన్నది మీరు ఎట్లా ఉంది ఏంటి అన్నది మొత్తం క్లియర్గా 360 డిగ్రీస్లో చూడవచ్చు. మీరు ఇంటి దగ్గర కూర్చొని ప్రశాంతంగా మీరు ఇక్కడ ఏమేమి చూడవచ్చు ఏంటి అన్నది మీకు కూడా కంప్లీట్ కళ్ళతో చూసినట్లుగా ఉంటుంది. ఆ తర్వాత మీకు వీకెండ్లో ఖాళీగా ఉన్న రోజు వచ్చి మీరైతే ఈ ప్లేస్ని ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు. ఇప్పుడైతే మొత్తం మనం అయితే కంటిన్యూ చేద్దాం వీడియో అన్నది. మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత క్లియర్గా ఎక్కడి నుంచి కనిపిస్తాయి అన్నది పక్షులు చూస్తున్నాను. అక్కడ నుంచి అయితే మీకు చూపిస్తాను. మీరు జస్ట్ స్క్రీన్ పైన మొబైల్ ఉంటే మొబైల్ పైన, లేకపోతే డిస్ప్లే ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ డెస్క్టాప్ మీద జస్ట్ స్లైడ్ చేయండి. మొబైల్ ఉంటే స్క్రీన్ మీద మీ ఫింగర్తో స్లైడ్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఓవరాల్ ఆల్ సైడ్స్ ఎట్లా ఉందన్నది. మీ స్క్రీన్ మీద జస్ట్ స్లైడ్ చేస్తూ ఉండండి. మొత్తం ఆల్ సైడ్స్ ఎట్లా ఉందన్నది చూడొచ్చు. నేను ఒక చోటే ఆగానని అనుకోవాల్సిన అవసరం లేదు. టోటల్గా ఆల్ సైడ్స్ ఎట్లా ఉందని చూస్తారని చెప్పి ఆగి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే పైకి ఎక్కుదాం. ఇప్పుడైతే మీరు జస్ట్ స్లైడ్ చేస్తూ ఉండండి. స్లైడ్ చేస్తూ చూడొచ్చు మీరు టోటల్ ఆల్ సైడ్స్ వ్యూ అన్నది. హైట్ నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు ఎట్లా మీకు ఇక్కడ నుంచి పైన టెర్రస్ నుంచి ఎట్లా కనిపిస్తుంది ఏంటన్నది. లోపలికి వెళ్దాం. లోపల మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లా ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఏంటంటే మనకి అంత క్లారిటీగా కనిపించదు, ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కూర్చోడానికి పక్షులు అవి కూర్చోడానికి ఏంటంటే చెట్లు గట్టుగా ఏంటంటే చెరువుకు చుట్టూరు చెట్లు ఉన్నాయి. అవి లోపలికి పోయే కొద్దీ కొంచెం దట్టంగా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మనకి లోపల వ్యూ అన్నది అంత క్లారిటీగా కనిపించట్లేదు. నేను ఎండ్ దాకా వచ్చి మొత్తం పరిశీలించి ఆ తర్వాత నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే వీడియో అన్నది చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మీకు అక్కడ నుంచి ఆ టర్నింగ్ పాయింట్ నుంచి ఏమవుతుందంటే మళ్ళీ ఇదిగోండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే మనకు క్లారిటీగా కనిపిస్తాయి. అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మనకు అంతగా ఏం లేదు. ఎండ్ వరకు కూడా ఇలాగే ఉంటాయి, బెంచెస్ లాగా ఉంటాయి.
ఇక్కడ మీరు చూడొచ్చు బెంచెస్ ఈ విధంగా వేసి ఉన్నాయి. అక్కడ నుంచి కూర్చొని అయితే చూడవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం వెనక్కి. ఇది మనకి ఉప్పలపాడు బాట్స్ ఎత్తిరైతే నేను ఇంకా మీకు క్యాంటీన్ ఉంది, అది చూపిస్తాను. మనకి రైట్ సైడ్ నుంచి చూడండి లోపలికి, అది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా. కార్స్ గ్యాగ్ ఉన్నాయి చూసారా, అక్కడ మన కార్ పార్కింగ్ అయితే అక్కడ చేసుకోవచ్చు. వీడియో కోసం వచ్చాము. వీడియో ఇక్కడ క్యాంటీన్ ఉందని చెప్పి చూపిస్తాను. యూట్యూబ్ నెవర్ సెటిల్ మోటో బ్లాగ్స్. నెవర్ సెటిల్ మోటో బ్లాగ్స్. ఫాస్ట్ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉందంట. ఇది మొత్తం ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. చైర్స్ ఉన్నాయి, ప్రశాంతంగా కూర్చొని. నెవర్ చూసారుగా మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందో. నెవర్ సెటిల్ మోటో వ్లాగ్స్ అంటే మెగా సెటిల్ అంటున్నారు. అట్లా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు టైప్ చేయడానికి. సో దానివల్ల అయితే నేను యూట్యూబ్ ఛానల్ నేమ్ అన్నది చేంజ్ చేయవలసి వచ్చింది. మీకు అర్థమయ్యే విధంగా మీకు ఇప్పుడైతే చూపిస్తూ చెప్తున్నాను. యాక్చువల్గా అతన్ని చూశారుగా మీరు. ఇక్కడైతే మనకి దానికి సంబంధించినటువంటి చూసారుగా, అందువలన అయితే నేను చేంజ్ చేయాల్సి వచ్చింది. ప్లాన్ మొత్తం మ్యాప్ ఎట్లా ఉంటుంది అన్నది ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రెజెంట్ అయితే.
ఇది వచ్చేసి మనం క్యాంటీన్ పైకి వచ్చాం, టాప్ అండ్ టెర్రస్ పైకి వెళ్ళి చూసొద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఎట్లా ఉన్నాయి ఏంటన్నది. ఇక్కడైతే మనం ప్రశాంతంగా కింద ఏదో ఒకటి ఫుడ్ అన్నది తెచ్చేసుకొని ఇక్కడ కూర్చొని అయితే తినొచ్చు. మీకు వ్యూ అన్నది చూడొచ్చు ఎట్లా ఉందన్నది. ఇక్కడ నుంచి ఈ బర్డ్స్ అన్ని చూడొచ్చు. ఇవన్నీ బర్డ్స్ అన్ని అక్కడ ఉన్నాయి, ఆ పక్కన ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి చూస్తూ మనమైతే ఫుడ్ తెచ్చుకున్నది అయితే ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుని తినేసేయచ్చు. ఇది మన టోటల్ ఆల్ ఓవర్ వ్యూ అన్నది ఎట్లా ఉందన్నది చూడొచ్చు. ఇంకా మనమైతే వచ్చిన రోడ్ అయితే అది ఇది వచ్చాం. ఇది మనకి క్యాంటీన్ కింద, మనకి పార్క్ లోపలికి వచ్చిన తర్వాత క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్ లోపలికి వచ్చిన తర్వాత ఇది మనకైతే ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చూడొచ్చు. ఈ పక్క వచ్చేసి పార్క్ అది ఉంది. బర్డ్స్ సాంచురీ అయితే ఇది మనకి ఉప్పలపాడుది. ఇప్పుడైతే కిందకి పోదాం, ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి మనం నేను కరెక్ట్గా ఇప్పుడు చూపించిన లొకేషన్ వచ్చేసి పైన నేను టెర్రస్ క్యాంటీన్ పైన ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టోటల్గా పార్క్ మొత్తం ఎట్లా ఉంటుంది ఒక ఓవర్వ్యూ కోసం మ్యాప్తో ఇదైతే మనకి నమూనా అలా తయారు చేస్తున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదిగోండి వాటికి సంబంధించిన బర్డ్స్ అవి మొత్తం రెడీ చేసుకున్నాయి. ఈ లీవ్స్ ఇది మనకైతే ఇక్కడైతే కిందకి వెళ్దాం. క్యాంటీన్ ఉంది. క్యాంటీన్ అతను చెప్పాడు పైన నమూనా కూడా చేస్తున్నాను, ఒకసారి చూపించండి అని. అది కూడా చూపించేశాను. క్లోజ్ క్యాంటీన్ అయితే చూపించేశాను. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నావా?